హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది హువావే P30 Pro మొబైల్. ఇది హువావే కంపెనీ నుంచి ఈ సంవత్సరానికి కానీ తీసుకొచ్చిన ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న హువావే ఫోన్స్లో హైయెస్ట్ ప్రైస్ ఉన్న మొబైల్ ప్రస్తుతానికి ఇదే. దీన్ని రీసెంట్గానే గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా లాంచ్ చేసేసారు. మన ఇండియాలో మాత్రం ఒకే ఒక్క వేరియంట్ ఉంటుంది, 8GB ప్లస్ 256GB వేరియంట్. దగ్గర దీని కాస్ట్ మన ఇండియాలో 73,000 రూపాయలు అయితే ఉంటుంది. సో దీన్ని హువావే కంపెనీ వాళ్ళు మన ఛానల్కి రివ్యూ చేయమని పంపించారు. దగ్గర ఒక 15 రోజుల్లో దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి, ఏ అడ్రస్కి పంపించాలి, ఏ తారీఖున పంపించాలి అనేది కూడా వీళ్ళు ఫుల్ లెంత్ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే 15 రోజుల్లో దీన్ని మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్లోనే దీనికి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంటు, అలాగే గేమింగ్ డిపార్ట్మెంటు, అలాగే ఫుల్ రివ్యూ ఇలాంటివన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదే మన ఛానల్కి వచ్చిన ఫస్ట్ రివ్యూ ఫోను. అది కాకుండా హువావే P30 Proని తెలుగులో అన్బాక్సింగ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇదంతా కూడా మీ సపోర్ట్తోనే మనకి ఇలాంటి ఒక రివ్యూ ప్రోడక్ట్, అది కాకుండా ఫస్ట్ ప్రోడక్టే మనకి కొంచెం ప్రీమియం క్వాలిటీ ఫోన్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. ఇక దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఉన్న బేసిక్ స్టఫ్ ఏంటి, దీంట్లో మనకి బాక్స్లో ఏమొస్తాయి, ఫోన్ చూడటానికి ఎలా ఉంటుంది, కెమెరాస్ ఎలా ఉంటాయి, కెమెరా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఫోన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. హువావే P30 Pro మొబైల్ బాక్స్ మనకి చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని వీళ్ళు వైట్ కలర్లో ప్యాక్ చేశారు. టాప్లో మనకి హువావేకి సంబంధించిన లోగో కనిపిస్తుంది. మిడిల్లో మనకి హువావే P30 Pro అని రాశారు. అలాగే మనకి అన్ని వైపులా కూడా హువావేకి సంబంధించిన మోడల్ నేమ్ కానీ లోగో కానీ ప్రింట్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి లీకా క్వాడ్ కెమెరా అని రాసింది. ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ ఉన్న 4 కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి లీకా బ్రాండింగ్తో వస్తాయని అర్థము. లీకా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లెన్స్ మేకర్ అనమాట. సో వాళ్ళకి సంబంధించిన లెన్సెస్ దీంట్లో వాడారని అర్థము. బాటంలో మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు రాశారు. ఇక్కడ చూడండి, మనకి హువావే P30 Pro అలాగే రోమ్ సైజ్ మనకి 256GB అని రాశారు. ర్యామ్ సైజ్ మనకి 8GB అని రాశారు. అలాగే కలరు అరోరా కలర్ అని రాశారు. ఈ ఫోన్లో మనకి మొత్తం 2 కలర్స్ ఉంటాయి. ఒకటి అరోరా కలరు, రెండోది బ్రీతింగ్ క్రిస్టల్ కలరు. మనకు పంపించింది మాత్రం అరోరా కలర్ని వీళ్ళు పంపించారు. ఇక దీన్ని మనం ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ కోసం సింపుల్గా మనకి ఇక్కడ కొన్ని వీళ్ళు స్టిక్కర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. స్టిక్కర్స్ అయితే మనం బ్రేక్ చేద్దాం. సో మనకి బాక్స్ ఓపెన్ చేయగానే పైన ఒక కవర్లో ఫోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం పక్కకు పెడదాం, దీని తర్వాత చూద్దాం. అలాగే మనకి రిమైనింగ్ బాక్స్లో మనకి ఇంకేముంటాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి బాక్స్లో ఒక TPU కేస్ని ప్రొవైడ్ చేశారు. ఇది మనకి చాలా స్మూత్గా ఉంటుంది. ఈ ఫోన్కి బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ మనకి గ్లాస్తో ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి ఒక TPU కేస్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే రిమైనింగ్ మనకి బాక్స్లో ఒక ఛార్జర్ ఉంటుంది. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏకంగా 40 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి అవుట్పుట్ రేటింగ్స్లో 5 వోల్ట్స్ 2 ఆంపియర్స్ అంటే 10 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్ అంటే మనకి 18 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 10 వోల్ట్స్ 4 ఆంపియర్స్ అంటే మొత్తం 40 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇది మనకి 40 వాట్స్ వరకు దీంతో మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ మనకి బాక్స్లో Type-C కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి ఇది Type-C కేబుల్తో వస్తుంది. అలాగే మనకి ఇంకా బాక్స్లో Type-C పోర్ట్ ఉన్న ఒక ఇయర్ ఫోన్స్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి ఇది Type-C పోర్ట్తో వస్తుంది. బేసిక్ ఇయర్ ఫోన్సే కానీ మనకి ఇది Type-C పోర్ట్తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఈ ఫోన్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు కాబట్టి, సో మనకి ఛార్జరు అలాగే ఇయర్ ఫోన్స్ రెండు కూడా మనకి Type-C కేబుల్తోనే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి బాక్స్లో వచ్చిన మేజర్ స్టఫ్. ఇక రిమైనింగ్ మనం ఒకసారి ఫోన్ని చెక్ చేద్దాం. ఫైనల్గా ఫోన్ మనకి ఇలా ఒక ప్లాస్టిక్ కవర్లో ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఒకసారి మనం బయటికి తీద్దాం. సో బయటికి తీస్తే చూడండి, ఈ ఫోన్ మనకి ఇలా షైన్ అవుతూ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి 3D గ్లాస్ డిజైన్. ఇది మనకి అరోరా కలర్ అనమాట. సో దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉందని చెప్పాను కదా, అది మనకి బ్రీతింగ్ క్రిస్టల్ కలరు. ఇదేమో అరోరా కలరు. చూడటానికి కొంచెం షైన్ అవుతూ ఉంటుందన్నమాట లైట్ పడ్డప్పుడు. కొంచెం 3D డిజైన్ కాబట్టి చూడటానికి కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఇది కర్వ్డ్ ఎడ్జెస్తో వస్తుంది. సేమ్ మనకి సామ్సంగ్ ప్రీమియం మొబైల్స్లో కూడా మనకి ఇలాంటి కర్వ్డ్ ఎడ్జెస్నే తీసుకొస్తారు కదా. సో ఇలాంటి కర్వ్డ్ ఎడ్జెస్తోనే దీన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో వాడిన డిస్ప్లే మనకి OLED డిస్ప్లే అనమాట. ఫోన్ చూడటానికి చాలా స్లిమ్గా ఉంది. అది కాకుండా కొంచెం పర్లేదు, వెయిట్ కూడా బాగానే ఉంది. ఒకసారి దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఫ్రంట్ సైడ్ మనకి నేను చెప్పాను కదా 6.47 ఇంచెస్ OLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి Full HD+ రిజల్యూషన్తో ఉంటుంది.
ఉంటుంది. టాప్లో మనకు ఒక వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఈ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అలాగే ఒక ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. ఈ ఐఆర్ బ్లాస్టర్తో మన ఇంట్లో ఉన్న స్మార్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, స్మార్ట్ టీవీస్ లాంటివి మనం రిమోట్ లాగా కూడా వాడుకోవచ్చు. సేమ్ మనకి షామీ ఫోన్స్లో కూడా ఇలాంటిది ఒకటి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి ఐఆర్ బ్లాస్టర్ని వీళ్ళు దీంట్లో కూడా ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ కూడా ఉంది. ఇవి మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు, కొంచెం టఫ్గా కూడా ఉన్నాయి. బాటంలో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు, ఓన్లీ మనకి టైప్ సి పోర్ట్తో మాత్రమే వస్తుంది. ఇది మనకి మెయిన్ స్పీకరు. అలాగే మనకి ఇక్కడ ఉంది చూడండి, ఇది మనకి మెయిన్ మైక్రోఫోను. ఇదేమో మనకి సిమ్ ట్రే అనమాట. సిమ్ ట్రేని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది మనకి డ్యూయల్ హైబ్రిడ్ సిమ్ కానీ లేదంటే సింగిల్ నానో సిమ్ కానీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇది డ్యూయల్ హైబ్రిడ్ కానీ లేదంటే సింగిల్ నానో సిమ్ కానీ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి 256GB ఇంటర్నల్ మెమొరీ అయితే వస్తుంది. సో దీని అయితే మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోలేమన్నమాట. సో ఇది మనకి ఫిజికల్ ఓవర్వ్యూ. లెఫ్ట్ సైడ్ మాత్రం మనకి ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ మనకి యాజ్ యూజువల్ మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. అలాగే మనకి డ్యూయల్ టోను ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. ఈ 4 కెమెరాల్లో మనకి 3 కెమెరాలు ఈ డిజైన్లో వీళ్ళు అరేంజ్ చేశారు. ఒక కెమెరా మాత్రం మనకి ఇక్కడ ఉంటుంది. ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా అనమాట. ఈ 3 కెమెరాల్లో మనకి మిడిల్లో ఉన్నది 40 మెగాపిక్సెల్ కెమెరా, పైన ఉన్నది 20 మెగాపిక్సెల్ కెమెరా, కింద ఉన్నది మాత్రం పెరిస్కోపిక్ కెమెరా అనమాట. ఇది మనకి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ లీకా బ్రాండింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. హువావే బ్రాండింగ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి పైన ఉన్నది మాత్రం డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి 40 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది 40 వాట్స్తో. అలాగే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ వరకు దీంట్లో సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకి బాక్స్లో మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ డాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. అది ఒకవేళ కావాలి అనుకుంటే మీరు సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. బాక్స్లో మాత్రం ఓన్లీ మనకి ఫాస్ట్ ఛార్జర్ని అంటే కేబుల్ ద్వారా ఛార్జర్ని మాత్రమే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ ఫోన్ని నేను ఇప్పుడు ఒకసారి బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. హువావే P30 Proలో మనకి 6.47 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 88.6 అయితే ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనకి ప్రొవైడ్ చేసిన ప్రాసెసర్ హై సిలికాన్ కిరిన్ 980 ప్రాసెసర్. ఇదే హువావే కంపెనీ వల్ల ఓన్ ప్రాసెసర్, అది కాకుండా ప్రీమియం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఇది మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఒక ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీంట్లో మొత్తం 8 కోర్స్ ఉంటాయి. 8 కోర్స్ని వీళ్ళు 3 డిఫరెంట్ క్లస్టర్స్ లాగా మార్చారు. ఫస్ట్ 2 కోర్స్ మనకి 2.6 GHz స్పీడ్ అయితే ఉంటాయి. ఇది మనకి ఆర్మ్ కార్టెక్స్ A76 మీద బిల్డ్ అయిన కోర్సు. రిమైనింగ్ 2 కోర్లు మనకి 1.92 GHz స్పీడ్ అయితే ఉంటాయి. ఇవి కూడా మనకి ఆర్మ్ కార్టెక్స్ A76 మీదే బిల్డ్ అయినాయి. ఇక రిమైనింగ్ 4 కోర్లు మనకి 1.8 GHz స్పీడ్ అయితే ఉంటాయి. ఇది మనకి ఆర్మ్ కార్టెక్స్ A55 మీద బిల్డ్ అయిన కోర్స్ అనమాట. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి మాలి G76 MP10 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో మనకి 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే 256GB ఇంటర్నల్ మెమొరీ అయితే ఉంటుంది. ఇక దీంట్లో మనకి మేజర్ హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాలు. సో దీంట్లో మొత్తం మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. ఫస్ట్ కెమెరా మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్, అపర్చర్ f2.2 అయితే ఉంటుంది. రెండోది మనకి 40 మెగాపిక్సెల్ కెమెరా. ఇదే మనకి మెయిన్ కెమెరా, అపర్చర్ f1.6 ఉంటుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి AI కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి హువావే సూపర్ స్పెక్ట్రమ్ కెమెరా అని చెప్తున్నారు. ఇక మూడోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f3.4 ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకి AI కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ కెమెరాతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10x మనకి హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. 50x డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక 4వ కెమెరా ఉంటుంది. ఇది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా అనమాట. ఇది హువావే వల్ల టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం కూడా యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి ఆ వాటర్ డ్రాప్ నాచ్లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీనికి అపర్చర్ f2.0 ఉంటుంది. ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే EMUI 9.1తో వస్తుంది. ఇక దీంట్లో మనకి 4200 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏకంగా 30 మినిట్స్లో ఇది 70% కూడా ఛార్జ్ చేయగలదు అనమాట. అలాగే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది.
వస్తుంది 15 వాట్స్ వరకు. కాకపోతే వైర్లెస్ ఛార్జింగ్ డాక్ని అయితే వీళ్ళు దీంట్లో ప్రొవైడ్ చేయరనమాట. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే దీంట్లో మనకి డిస్ప్లే మీద సౌండ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి ఇయర్ పీస్ అయితే ఉండదు, ఇది మనకి డిస్ప్లే మీదనే సౌండ్ జనరేట్ చేయగలదు. ఇది మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా అనమాట. 2 మీటర్స్ వరకు ఇది 30 మినిట్స్ వరకు సర్వైవ్ కూడా అవ్వగలదు. ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్లో మనకి అవుట్ ఆఫ్ 256 జీబీలో ఎంత మెమొరీ ఫ్రీగా అవైలబుల్గా ఉంది, అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ ఏంటి, అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఏ డేట్ వరకు అవైలబుల్గా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో దాంట్లో ఫస్ట్ మనం స్టోరేజ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి అవుట్ ఆఫ్ 256 జీబీలో 15 జీబీ ఇది ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది. రిమైనింగ్ మనకి 241 జీబీ మనకి ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది 256 జీబీలో. అలాగే మనకు ఒకసారి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇది మనకి ఎమోషన్ యూఐతో వస్తుంది. ఎమోషన్ యూఐ 9.1.0తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వెర్షన్ మనకి 9తో వస్తుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి ఏప్రిల్ 1కి అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా మనం జూన్లో ఉన్నాం, కానీ ఇది స్టిల్ 2 months బ్యాక్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో అయితే వస్తుంది. ఆల్రెడీ మనకు ఒక సిస్టమ్ అప్డేట్ కూడా వచ్చింది. మేబీ దీంట్లో వీళ్ళు లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ని ఇచ్చే ఉంటారని అనుకుంటున్నాను. అలాగే దీంట్లో నేను ఆల్రెడీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారు, అలాగే నేను ఫేస్ లాక్ కూడా ఎన్రోల్ చేసుకున్నాను. ఒకసారి చెక్ చేద్దాం అవి ఎంత స్పీడ్గా వర్క్ చేస్తున్నాయి అనేది. ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారు ఓకే వెంటనే ఓపెన్ అవుతుంది. అలాగే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో వెంటనే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ఓపెన్ అయింది. కాకపోతే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మరీ కిందికి ఉంది. ఇది మనం జనరల్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఈ ఏరియాలో ఉంటే కొంచెం చూడటానికి బాగుంటుంది. అది కాకుండా మన ఫింగర్ కూడా పెద్దగా ఇబ్బంది అయితే పడదు. కాకపోతే దీంట్లో మాత్రం కొంచెం కిందికి ఇచ్చారు వీళ్ళు. సో దీనివల్ల కొంచెం అనీజీగా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనం ఫేస్ లాక్ కూడా చెక్ చేద్దాం. సో దానికోసం నేను వేరే ఫోన్తో ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఫేస్ లాక్ ఎన్రోల్ చేసుకున్నాను కదా, ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ చెక్ చేద్దాం. సో ఓపెన్ అయిపోయింది, మళ్ళీ చెక్ చేద్దాం. మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి కళ్ళు మూసుకుంటాను. కళ్ళు మూసుకుంటే చూడండి ఫేస్ లాక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. కళ్ళు తెరిచాను, ఆటోమేటిక్గా మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ చూడండి. సో కళ్ళు మూసుకుంటే మాత్రం ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఎనీవేస్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఓకే, కానీ ఫేస్ లాక్ మాత్రం కొంచెం అంత సెక్యూర్ అయితే కాదు. ఖచ్చితంగా మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ని యూజ్ చేసుకోవటం బెటరు. ఇక దీంట్లో మనకి మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాల గురించి. ఒకసారి మనం కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేద్దాం. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. సో కెమెరా ఓపెన్ చేస్తున్నాను. కెమెరా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఇది చూపిస్తుంది. నెక్స్ట్ కొట్టండి, ఎనబుల్ కొట్టండి, లొకేషన్ సర్వీసెస్ అనేవి. సో మనకి రెగ్యులర్గా ఏవైతే మనకి చైనీస్ ఫోన్స్లో కెమెరాస్ ఉంటాయో అలాగే ఉంది. సో జనరల్గా మనకి దీంట్లో చాలా ఫీచర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ నుంచి వద్దాం. అపర్చర్ మోడు, అలాగే మనకి నైట్ మోడు, పోర్ట్రేట్ మోడు, అలాగే మనకి ఫోటో మోడు, వీడియో మోడు, ప్రో మోడు, మోర్లోకి వెళ్తే ఇంకా చాలా ఫీచర్స్ అనేవి దీంట్లో వీళ్ళు తీసుకొచ్చారు. ఇది మనకి డ్యూయల్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. అంటే మనకి ఏఐ బేస్డ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇక దీంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సిన హైలైట్ ఏంటంటే ఇది మనకి 50x జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది, 10x హైబ్రిడ్ జూమ్ సపోర్ట్ చేస్తుంది, ఏకంగా 50x మాత్రం డిజిటల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఫోటో మోడ్లోకి రాగానే మనకి ఇక్కడ సైడ్కి ఒక బార్ ఉంటుందన్నమాట, జూమ్ బార్. సో దీని మీద మనం చెక్ చేస్తే ఆటోమేటిక్గా దీంట్లో మనకి ఒకసారి జూమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1x, 2x, 5x, 10x, అలాగే 15, 20, 25, 30, 35, 40, 45, 50x జూమ్ కూడా ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది ఏకంగా మనకి 50x జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. దీంతో నేను కొన్ని శాంపుల్స్ కూడా ఫోటో తీస్తాను. మనకి 1x, 5x, 10x, అలాగే 50x జూమ్లో మనకి ఫోటో క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ కెమెరా రివ్యూ కూడా త్వరలోనే మీకు ప్రొవైడ్ చేస్తాను.
సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది Huawei P30 Proకి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే బేసిక్ ఇంప్రెషన్స్, అలాగే ఇనిషియల్ సెటప్ ఎలా చేసుకోవాలి, అలాగే కెమెరా ఎలా ఉంది, ఇవన్నీ కూడా దీంట్లో నేను మీకు చూపిస్తాను. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ కెమెరా రివ్యూ, అలాగే ఇంకా కొన్ని బేసిక్ వీడియోస్ అనేవి నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్, బై బై.